Thank you very much, Divine Brother Sridhar Babu Garu, Minister for IT, Industries and Commerce. It was a great takeaways which we have received from you. Definitely you have that spiritual bent, and we will definitely in future you will come forward for more and more associated services we can do with government. So I thank once again Divine Brother Sridhar Babu Garu. Now I request our Divine Brother Tummala Nageshwarao Garu, Honorable Minister for Agriculture. ఇప్పుడు మనం కొద్ది క్షణాల ముందే మనం విన్నాము అన్నయ్య గారి యొక్క విశేషతలు ఏంటి అని. అన్నయ్య గారు ఇక్కడ అందరికీ తెలుసు ఈ యొక్క స్థానం కొండలు రాళ్ళు అన్నీ ఇవే ఉండే ఒకప్పుడు. అలాంటి సమయంలో గుల్జార్ దాది గారు వస్తున్నారు ఫౌండేషన్ స్టోన్ వేయడానికి అంటే రాత్రులు రోడ్డు వేసేసారు. ఇప్పుడు మీకున్న ఈ రోడ్డు ముందు లేదు, కానీ అన్నయ్య గారు మౌంట్ ఆబూకి వెళ్ళొచ్చి అదే రోజు నుండి కొద్ది సమయంలోనే మొత్తం రోడ్డు వేయించేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఆ రోజుల్లో వేసిన రోడ్డు ఈరోజు ఎంత బిజీ రోడ్ అయిపోయింది. సో అన్నయ్య గారి యొక్క సహయోగం మొదటి నుంచి చాలా ప్రతి క్షణం ఉంది. ఏ రాత్రైనా పగలైనా అన్నయ్య గారు ఫోన్ ఎత్తి ఏంటమ్మా ఏం చేయాలి అంత అవైలబుల్గా ఉంటారు. సో అలాంటి అన్నయ్య గారికి విశేషంగా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుతూ వారిని ఈ సందర్భంగా అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. చాలా థ్యాంక్స్ బ్రదర్ గారు. ఏదైతే ఇక్కడ అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఆ ప్రశాంతతకు రీజన్ ఏంటిదంటే ఇక్కడ నేర్పించే రాజయోగా మెడిటేషన్. సో ఆ రాజయోగా మెడిటేషన్ తప్పనిసరిగా ఆస్వాదించాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఒక 3 minutes గురించి సిస్టర్ మనీషా గారు మన ముందు రాజయోగా మెడిటేషన్ని కండక్ట్ చేస్తారు. దాని తర్వాత we'll have blessings from Santosh Didiji, and then our Honorable Chief Minister will be addressing the gathering. So please everybody be seated in your places. Om Shanti and good afternoon. Honorable Chief Minister of Telangana, Divine Brother Shri Revanth Reddy Garu, and esteemed dignitaries on the dais, and also honored guests and my dear brothers and sisters in this auditorium. So basically the basic teachings of this Brahma Kumaris is meditation. Why? Sorry, Telugulo. So Brahma Kumaris basic teaching anadi meditation, dhyanam. జ్ఞానం లేనిదే ధ్యానం లేదు, కానీ జ్ఞానం దేని గురించి ధ్యానం చేయటానికి. సో ముందుగా బ్రహ్మకుమారీస్లో ఫస్ట్ థింగ్ చెప్పబోయేది ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకో. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటి? నేనెవరినో నాకు తెలుసు, నా పాత్ర ఏంటో నాకు తెలుసు, నేనేం పొజిషన్లో ఉన్నానో తెలుసు, నా పవర్ ఏంటో నాకు తెలుసు, నా స్టాటస్ ఏంటో నాకు తెలుసు. డన్, అందరికీ తెలుసు. కానీ నా స్ట్రెంగ్త్స్ ఏంటి, నా వీక్నెసెస్ ఏంటి? నా వీక్నెసెస్ని నేను ఓవర్కమ్ చేయాలంటే నాలో ఉన్నటువంటి పవర్ నాకు సరిపోతుందా? ఒక్కసారి ఎవరిది వాళ్ళు